హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి. ఏపీలో అయితే కొత్త రేషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొత్త రేషన్ల కోసం, కొత్త రేషన్ కార్డుల కోసం, సో మనకైతే కొత్త రేషన్ కార్డుల ఆప్షన్ అయితే వచ్చేసింది. మీరైతే మీ సచివాలయానికి వెళ్ళేసి మీరు కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురైతే చూస్తున్నారు కదా, వాళ్ళు పెళ్ళైన సర్టిఫికేట్ లేదని చెప్పేసి కార్డు అయితే అప్లై చేస్తారో చేయరో అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాము, క్లియర్గా చెప్తాను. అలాగే స్లిట్టింగ్ ఆప్షన్ కూడా మనకైతే వచ్చేసింది. యాడింగ్, డిలీటింగ్ ఇవన్నీ కూడా మనకు రేషన్ కార్డులకు సంబంధించి అన్ని ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. అలాగే ముఖ్యంగా నెక్స్ట్ మంత్ ఇవ్వబోయే రేషన్కి సంబంధించి కూడా మనకు రాబోయే రేషను అంటే జూన్లో ఇవ్వబోయే రేషన్కి సంబంధించి కూడా ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఇవన్నీ కూడా నేను క్లారిటీగా అయితే చెప్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి మనకు జూన్ నెలలో వేయబోయే రేషన్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో రేషన్ గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి ఇంటి వద్దకే వచ్చి అంటే వాహనాల ద్వారా రైస్ అనేది అందిస్తున్నారు. మరి కొంతమందికి వచ్చేసి రేషన్ షాప్కి వెళ్ళి అయితే తీసుకుంటున్నారు. కానీ కొంతమందికి ఎందుకు ఇంటి వద్దకే వాహనాల ద్వారా ఇస్తున్నారు అంటే వాళ్ళ సైడ్ అంతా రేషన్ షాపులు అనేటివి అందుబాటులో లేవన్నమాట. అంటే ఒకే నియోజకవర్గంలో ఒక పెద్ద పంచాయతీకి సంబంధించి మీకైతే రేషన్ షాప్ అనేది ఒక చిన్న రేషన్ షాప్ ఉండటము, అలాగే పెద్ద పంచాయతీ ఉన్నప్పుడు చాలా గ్రామాలు అయితే ఉంటాయి. అలాంటప్పుడు రేషన్ అనేది వాళ్ళకి అందకపోవడము ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సో రేషన్ షాపులు అనేటివి మళ్ళీ కూడా నిర్మిస్తామనేది చెప్పడం జరిగింది. ఎక్కడైతే కొత్త రేషన్ కార్డులు, కొత్త రేషన్ షాపులు నిర్మించారో ఇదంతా కూడా ఒక్కొక్కరుగా అంటే ఒక్కొక్క గ్రామానిగా మనకైతే రేషన్ షాప్కి ఇంకా రైస్ అనేది ఇంకా తీసుకోవాలి, ఇంటి వద్దకైతే రైస్ రాదని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. జూన్ నెల నుంచి మీరు రేషన్ షాప్కి వెళ్ళి మీరైతే రేషన్ తీసుకోవాలి. సో ఇదన్నమాట. అలాగే మరి ముఖ్యంగా ఎందుకు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవాలి, ఇంటికి ఎందుకు రాదు అని చూసుకున్నట్లయితే ఇది ప్రజలు అడిగిన మాట ప్రకారమే ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకున్నదంటండి. అంటే ప్రజలందరూ కూడా మాకు ఒక్క రోజులో 2 రోజుల్లో వేసేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వచ్చే సమయానికి మేము పనులకి వెళ్ళిపోతున్నాము, ఆ తర్వాత మేము బియ్యం అయితే మిస్ అయిపోతున్నాము అని అయితే చెప్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇంకా నుంచి మీరు మీ ఇంటి వద్దకైతే మనకు వాహనాల ద్వారా రైస్ అనేది రద్దు. మీ గ్రామాల్లో మీరు రేషన్ షాప్కి వెళ్ళి రైస్ అనేది తెచ్చుకోండి. 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు రైస్ అనేది వేస్తారు. ఈ లోపల మీరు ఏ పనికి వెళ్ళినా, ఊర్లకు ప్రయాణం వెళ్ళున్నా, ఎక్కడికి వెళ్ళున్నా సరే ఈ రైస్ అనేది తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు, వికలాంగులు, వృద్ధులు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటనంటే వీళ్ళకి మాత్రం ఇంటి వద్దకే రైస్ అనేది అందిస్తామని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇదన్నమాట నెక్స్ట్ మంత్ ఇవ్వబోయే రైస్కి సంబంధించి. ఇప్పుడైతే మనం కొత్త రేషన్ కార్డుల గురించి అయితే మాట్లాడుకుందాం. ఏపీలో చాలామంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మ్యారేజ్ అయిన వాళ్ళు కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది దగ్గర అయితే మ్యారేజ్ అయిన సర్టిఫికేట్ కావచ్చు, మ్యారేజ్ అయిన వెడ్డింగ్ కార్డు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కొంతమంది దగ్గర ఇలాంటివన్నీ ఉండవు. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కార్డు ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ రేషన్ కార్డులో నుంచి స్లిప్టింగ్ అనేది చేసి అతన్ని అంటే ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అతన్ని స్లిట్టింగ్ చేసి ఆ తర్వాత వీళ్ళిద్దరికీ కలిపి ఒక రేషన్ కార్డు అనేది ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనికోసం అయితే మ్యారేజ్ కార్డు అయితే అడుగుతారు మామూలుగా యాక్చువల్గా చెప్పాలి అంటే. కానీ ఇప్పుడు మ్యారేజ్కి సంబంధించిన సర్టిఫికేట్ కానీ వెడ్డింగ్ కార్డు కానీ ఏమీ అవసరం లేదండి. మీరు జస్ట్ మ్యారేజ్ అయ్యింది మీ దగ్గర ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఇవి 3 కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీకు రేషన్ కార్డులు అనేది అప్లై అయితే చేస్తారు. చాలామంది ఒకే ఒక ఫ్యామిలీలో 2 ఫ్యామిలీలు అయితే ఉంటాయి. అంటే అత్త, మామ, కొడుకు, కోడలు పిల్లలు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా.
అలాంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులో నుంచి సపరేట్ అవ్వాలని చెప్పి చూస్తుంటారు కదా, ఆ ఆప్షన్ కూడా మనకైతే వచ్చేసింది. అలా స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇచ్చేశారు. ఎవరైతే రేషన్ కార్డులో నుంచి డివైడ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మీరు ఏం లేదండి, మీరు ఒక అప్లికేషన్ అయితే తీసుకోండి. నెట్ సెంటర్లో దొరుకుతుంది స్ప్లిట్టింగ్ ఆప్షన్కి. మీరు ఏ ఆప్షన్ అయితే దేనికి కావాలో నెట్ సెంటర్లో అయితే దొరుకుతుంది. ఆ అప్లికేషన్ తీసుకొని మీ ఇంట్లో అంటే ఎవరెవరు డివైడ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రము ఆధార్ కార్డులు అయితే తీసుకెళ్ళండి. సో లేకుంటే ఫ్యామిలీ అందరూ కూడా తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. తీసుకెళ్తే స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే మీ రేషన్ కార్డులో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళని డిలీట్ చేయాలన్నా సరే డిలీట్ కూడా చేస్తారండి. ఎందుకంటే ఎక్కువ రోజులు మీ కార్డులో పెట్టుకోవడం కూడా మంచిదైతే కాదంట. అన్ని రోజులు రైస్ కూడా తీసుకుంటా ఉండడం కూడా మంచిదైతే కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి సో ఎవరైతే మీ రేషన్ కార్డులో ఉంటారో, రైస్ తీసుకుంటుంటారో చనిపోయిన వాళ్ళని కూడా మీరు డిలీట్ అయితే చేయొచ్చు. ఇంకొచ్చేసి మీకు రేషన్ కార్డులపై ఎలాంటి మార్పులు చేర్పులు ఇంకేదైనా తప్పులు ఒప్పులు ఇలాంటివి ఏ సమస్య ఉన్నా సరే రేషన్ కార్డుపై చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఇదన్నమాట రేషన్ కార్డులపై, కొత్త రేషన్ కార్డులపై రైస్ గురించి నేనైతే క్లారిటీగా చెప్పాను. ఇంకా మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేది ఏమీ లేదు. మీరు మార్నింగ్ అయినా సరే ఇప్పుడైనా సరే వెళ్ళేసి మీ సచివాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళు చేస్తారనమాట. ఇది మళ్ళీ కొన్ని రోజులే ఉంటుంది, ఇది మళ్ళీ కూడా క్లోజ్ అవుతుంది, మళ్ళీ చేయరు. సో అందుకే లేట్ చేయకుండా మీ రేషన్ కార్డులో మీరు సపరేట్ అవ్వాలన్నా, కొత్తగా అప్లై చేసుకోవాలన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే వెళ్ళిపోండి. సో ఇదన్నమాట. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.